నమస్తే, వెల్కమ్ టు లాక్డౌన్ టాక్స్. కరోనా ప్రపంచం మొత్తం రీసౌండ్ చేస్తున్నటువంటి మాట. ఓ రకంగా కరోనా వైరస్ మనకు చాలా మంచి విషయాలనే నేర్పించింది. లాక్డౌన్ మనకి ప్రజా జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో, అలాగే మానవత్వం ఇంకా మేల్కొనే ఉంది అన్నటువంటి విషయం మనకు చెప్పగానే చెప్తున్నాయి. మరి ఈ లాక్డౌన్ టైంలో మన సెలబ్రిటీస్ ఏం చేస్తూ ఉన్నారు? ఇంట్లోనే ఉంటున్నారు, ఫైన్. మరి వాళ్ళ ఇళ్లలో ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎలా టైం పాస్ చేస్తున్నారు మాట్లాడదాం. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీమతి అర్చనా జగదీష్ గారు. హాయ్ అర్చనా జగదీష్ గారు, ఎలా ఉన్నారు? సో యా, లాక్డౌన్ రూల్స్ అన్నీ పక్కాగా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఇంటర్వ్యూకి స్టూడియోకి రమ్మని పిలిస్తే నో కావాలంటే స్కైప్లో వస్తామని చెప్పారు. కాబట్టి యు ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్ వెరీ స్ట్రిక్ట్లీ. అండ్ ఐ థింక్ మేము అంటే ఇంట్లోనే ఉంటూ పిచ్చిగా రెడీ అవుతూ ఉంటాం కాబట్టి ఇవాళ కెమెరాని ఫేస్ చేస్తున్నాం అని మంచిగా కాసేపు టైం తీసుకొని, మనకి టైం చాలా ఉంది కదా, సో అది వేసుకుని ఇది వేసుకుని జ్యువెలరీ వేసుకుని ట్రై చేసి రెడీ అయ్యాను. సో అర్చన రెడీ అవ్వడం అంటే ఏంటి ఇప్పుడు కాదు, మేము బిగ్ బాస్ లోనే చూసాం కదా. బిగ్ బాస్ మాట్లాడాలని పిలుస్తున్నా కూడా మనం లిప్స్టిక్ వేసుకుంటూ ఉన్నాం, గుర్తున్నాయి ఆ రోజులు. యా, ఫైన్. ఏంటి లాక్డౌన్ టైంలో ఎలా టైం పాస్ చేస్తున్నారు? జగదీష్ గారిని ఎలా టార్చర్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? జగదీష్ గారు మీరు చెప్పండి. టార్చర్ అంటే వంట ఎక్కువ చేస్తున్నారండి, కంటిన్యూస్ మ్యారథాన్ వంట అంటారు కదా, అలా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ దెన్ నైట్. యాక్చువల్లీ అది మధ్యలో కూడా స్నాక్స్ కూడా వస్తుంది, లైక్ కుదరలేదు, అంత టార్చర్ అవుతుంది. అప్పుడు మీరు పాడుకోవాలి ఇంకేం కావాలి అని. కరెక్ట్ అండి, అదే పాడుకుంటున్నాను రోజు. దిస్ ఇస్ సమ్ న్యూ సైడ్ ఆఫ్ మీ అండి. అంత అసలు ఎప్పుడు కిచెన్ లో వెళ్ళని మనిషిని, ఐ మీన్ ఐ డోంట్ సే దట్స్ అ గ్రేట్ క్వాలిటీ, ఇన్ఫాక్ట్ ఇట్స్ రాంగ్, షుడ్ బి ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. కానీ అటువంటి దాన్ని నేను ఇప్పుడు ఈ ఫ్రీ టైంలో బీభత్సంగా వంటలు, ఎక్స్పెరిమెంటింగ్లు, and to my good luck, I think everything is coming out well, so I'm happy about it. So I experiment ఇంకా పెరుగుతుంది. ఎక్స్పెరిమెంట్ చేసి ఫస్ట్ మీరు టేస్ట్ చేస్తున్నారా, జగదీష్ గారికి పెడుతున్నారా? నిజం చెప్పండి. నేనే కన్ఫర్మ్ స్టాండర్డ్. ఓకే, సో టెస్ట్ మీ పైన అన్నమాట ఫస్ట్. నైస్. సో మొత్తం మీద లాక్డౌన్ ఏం నేర్పించింది అంటే ఏం చెప్తారు అర్చన? లాక్డౌన్, ఈ కరోనా టైం, మన ఇంత పాండమిక్ టైంలో ఐ థింక్ చాలా, ఇఫ్ యూ గో బ్యాక్, ఇట్ ఈస్ టేకింగ్ అస్ బ్యాక్ ఇన్ టైమ్. అంటే మనం చిన్నప్పటి నుంచి మన గ్రాండ్ మదర్ ఆ జనరేషన్ లో సర్టన్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్ అనేవి మనకి చిన్నప్పటి నుంచి ఎంత స్ట్రాంగ్ గా చెప్తూ వస్తున్నారు. ఐ థింక్ సమ్వేర్ ప్రతి ఒక్కళ్ళు దాని ఇంపార్టెన్స్ తెలుసుకుంటున్నారు. స్పెండింగ్ టైమ్ విత్ దర్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు చేసుకోవడం, అండ్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ మన హ్యూమన్ రిలేషన్స్ ది ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు తోడుగా నిలబడుతూ, నాట్ జస్ట్ మన వాళ్ళల్లోనే కాకుండా మన చుట్టాలు, మన ఫ్యామిలీ మెంబర్స్లే కాకుండా ఒకళ్ళకొకళ్ళు, ఐ థింక్ ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ ఎవ్రీబడి. ఒకరికొకళ్ళు అండగా నిలబడుతున్నాం మనం. ఎవరికన్నా ఏదైనా అవసరం అవుతుంది అంటే యునో వీఆర్ రీచింగ్ అవుట్ టు దెమ్. అండ్ ఈ ప్రాసెస్ లో ద నేచర్ ఇస్ హీలింగ్. మీకు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ద పొల్యూషన్ లెవెల్స్ హ్యావ్ గాన్ డౌన్ అండ్ యూఆర్ సీయింగ్ చాలా జంతువులు అనేవి ఇంటి బయట నుంచి మన ఏరియాలో వచ్చేస్తున్నాయి. నేచర్ ఇస్ హీలింగ్. I'm not saying that of course ఇది జరగడం అనేది, ఈ కరోనా అనేది, this is declared a pandemic and it's a very చాలా క్రైసిస్ గల సిచ్యువేషన్. కానీ ఒక కష్టం వచ్చినప్పుడు అందరం ఎలా ఒకళ్ళకొకళ్ళు నిలబడుతున్నాం అనేది ఐ థింక్ మనం గుర్తుంచుకోవాలి. యా, ఎగ్జాక్ట్లీ, 100% మీరు చెప్పింది కరెక్ట్. ఎస్పెషల్లీ హ్యూమన్ రిలేషన్స్, ఇంట్లో ఎప్పుడూ కూడా సరిగ్గా మొహాలు కూడా చూసుకోలేని టైంలో మనం గడిపాం.
పిల్లల మొహాలు కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, పేరెంట్స్ని పలకరించేటువంటి టైం కూడా మనకి మన బిజీ టైంలో చూసి ఉండలేదు. మనము అందరూ కలిసి భోజనం చేయడం అయితే ఆ రోజు నిజంగా పండగ అన్నట్టుగానే మనం అనుకునేవాళ్ళం. సో అలాంటిది ఇప్పుడు చాలా లీజర్ టైం దొరికింది, కాస్త మంచి చెడు మాట్లాడుకునేటువంటి అవకాశం చిక్కింది. చాలా మటుకు నేను వింటూ ఉన్నది ఏంటి అంటే చాలామంది ఫ్యామిలీస్లో ఫ్యామిలీ రిలేషన్స్ మా మధ్య బాండింగ్ పెరుగుతోంది అని చెప్తున్నారు. చాలా మంచి విషయం అది నిజానికి. బాండింగ్ అన్డౌటెడ్ గా పెరుగుతుంది. టైం ఇస్తున్నాం, టైం ఉంది కదా బాగా. సో ఒకళ్ళు వీడియో కాలింగ్ చేయడం, మాట్లాడడం, అసలు ఏంటి ఏం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవడం. అండ్ ఐ థింక్ వన్ మోర్ థింగ్ అండి, మన పని అనేది మన మేట్స్ మీద కానివ్వండి, కుక్స్ మీద కానివ్వండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా యూ బికమింగ్ ఈవెన్ మోర్ సెల్ఫ్ సఫిషియంట్ అన్ని ఆస్పెక్ట్స్ లో. ఐ థింక్ పాయింట్ దట్ అందరూ నేర్చుకుంటున్నారు. యా, జగదీష్ గారు మీ లుక్ మొత్తం టోటల్గా చేంజ్ అయింది లాక్డౌన్ మహిమ. గడ్డం జుట్టు అంతా పెరిగి. అవునండి, యూజువల్ గా 2 months వన్స్ చేస్తాను, బట్ లాక్డౌన్ ముందు 2 months ముందే చేశాను, దాని తర్వాత చేయలేదు, ఇంకా ఎక్కువ పెరిగింది. అర్చన గారు ప్రయోగం చేస్తారే మామూలుగా ఆ జుట్టు పైన కూడా? అయ్యో యు సో నో మీ, ఐఎమ్ లైక్ ఓ నా చేతులు ఇలా దురద పెడుతున్నాయి అనమాట. జగదీష్ నేను ట్రై చేయనంటే నో ఈజ్ రన్నింగ్ అవే. యా ఓకే, మాత్రం ట్రై చేయట్లేదు, బట్ బానే. అంటే ఏదైనా ఫేస్ మాస్క్ కానివ్వండి, లేకపోతే సమ్ ఎక్స్పెరిమెంటేషన్ ఆన్ ద ఫేస్ ఆర్ ఆన్ ద హెయిర్, సంథింగ్ ఆర్ ది అదర్ కంటిన్యూస్. యా అండ్ వంటలు చేస్తున్నారు, ఫైన్, మారథాన్ వంటలు చేస్తున్నారు. అండ్ మరి అవి తిని డైజెస్ట్ అవ్వాలి అంటే కాస్త మనం వర్కౌట్స్ చేయాలి కదా. సో దానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ఐ థింక్ నేను ఐ ఆల్వేస్ బీన్ ఎక్సర్సైజింగ్. నేను జగదీష్కి చెప్తాను, నిన్ను కలిసిన తర్వాత నేను ఇట్లా ఫుడీ లాగా ఎక్సర్సైజ్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఆల్ ఐఎమ్ డూయింగ్ ఇస్ కుకింగ్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్. బట్ నో, ఐ స్టార్టెడ్ డూయింగ్ మై లిటిల్ యోగా. ఐ జస్ట్ వాంటెడ్ టు నేను ఎప్పుడు యోగా చేస్తున్నాను. అండ్ ఐ థింక్ ఇంట్లో ద బెస్ట్ వర్క్అవుట్స్ మనం చేయగలిగినవి ఈజ్ స్కిప్పింగ్ ఇస్ వన్ ఎక్సర్సైజ్ దట్ I enjoy doing it. So I'm doing that. జగదీష్ గారు, ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరు హౌస్ అరెస్ట్ అయ్యే ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఒక నిజం చెప్పాలి మాకు, లాక్డౌన్ సీక్రెట్స్. ఓకే, అర్చన గారితో మీరు ఈ మధ్య కాలంలో గొడవ పడిన విషయం దేని గురించి? వెరీ రీసెంట్గా. లేదండి, ఫుడ్లోనండి. సారీ, ఇప్పుడు ఫుడ్ చేస్తున్నారు కదా, వంట చేస్తున్నారు. సమ్ టైమ్స్ మనకు నచ్చదు కదా, టేస్ట్ సెట్ అవ్వదు. అలాంటివి చెప్పలేకుండా తింటాం, కొద్దిగా తినేసి పెట్టేసి ఎందుకు తినలేదు అంటారు. అప్పుడు నేను ఎలా చెప్పాలని తెలియదు కూడా సమ్ టైమ్స్ గొడవ వస్తుంది. ఓకే, అయ్యో అర్థమవుతుందా బాధ. సో మీరు చెప్పండి ఇప్పుడు, నౌ ఇట్స్ యువర్ టర్న్ అర్చన. నథింగ్, గొడవ అంటే ఓకే, చిన్న గొడవ అనేది చాలా పెద్ద స్టేట్మెంట్. సో జగదీష్ కి ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా గొడవ అంటే ఏదో గిన్నెలు ఇసిరేసుకొని గరిటెలు మొత్తం ఆ కైండ్ ఆఫ్ గొడవ కాదు. జగదీష్ కి టొమాటోస్, నాకు ప్రతి దాంట్లో నాకు వచ్చిన బేసిక్, నాకు ప్రతి దాంట్లో టొమాటోస్ ఇష్టం. హీ డజంట్ లైక్ టొమాటోస్. టొమాటో ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది అనమాట. అంటే నేను హీస్ లైక్, అండ్ జగదీష్ ఇస్ ఆల్సో లవ్లీ కుక్. ఐ మీన్ చాలా బాగా కుక్ చేస్తారు. అయితే హీస్ లైక్, నాకు ఇష్టం లేదు, నువ్వు టొమాటోలు ఎందుకు వేస్తావు, నేను చేస్తా కదా అంటే, నాకు ఇష్టం కదా, సరే నేను సాక్రిఫైస్ చేస్తాను, ఊరికే టైం ఉంది కదా, ఏదో ఒకళ్ళు ఏదో అనుకోవడం. బట్ ఫైనల్లీ ఐ హ్యావ్ మేనేజ్ టు రెడ్యూస్ ఆన్ ద టొమాటో క్వాంటిటీ. అండ్ తను కూడా కొంచెం తన టొమాటో లెవెల్స్ ని పెంచుకున్నారు. సో వీ హ్యావ్ మేనేజ్ టు ఫైండ్ అ మిడిల్ గ్రౌండ్. మీరు మార్కెట్లో టొమాటోస్ దొరకట్లేదంట, ఏంటా అనుకుంటున్నాను, ఇదనమాట రీజన్. నో అండి, ఐ మీన్ ఐ రియల్లీ మిస్ మై టొమాటోస్ ఇన్ మై కర్రీ. తెలుసా, నేను అంత తగ్గించేసాను. నాకు చాలా ఇష్టం. నాకు టొమాటో పచ్చడి, టొమాటో కూర, ఏది ఇచ్చినా రైట్. సో అర్చన, మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. విల్ టేక్ దట్ కాల్. మణి గారు కాల్ చేశారు విజయవాడ నుంచి. హలో హలో మేడం.
మాట్లాడండి మణిగారు. మేడం నమస్కారం మేడం, బాగున్నారా మేడం? యా బాగున్నామండి, చెప్పండి. అబ్బాయి మణి గారు. హలో, మణి మీకు వాయిస్ వినబడుతోందా అర్చన? మణిగారి వాయిస్? నో, నేను ట్రాన్స్లేట్ చేస్తాను, నేను చెప్తాను విని. యా చెప్పండి. మేడం గారు మూవీస్ చేస్తున్నారా మేడం మీరు లాక్డౌన్ అయిన తర్వాత? మూవీస్ చేస్తున్నారా అర్చన గారు? లాక్డౌన్ తర్వాత ఏమైనా మిమ్మల్ని ఎండి తెరపై చూడొచ్చా? అండ్ ఇంకొక మూవీ తర్వాత రిలీజ్ అవుతాయి. మీ అందరికి తెలియదే ఉంది పరిస్థితి ఎలా ఉందో. సో ఇప్పుడు చేయలేం కాబట్టి లాక్డౌన్ తర్వాత రిలీజ్ చేస్తాం. బట్ ఎస్, ఐ కంప్లీటెడ్ షూటింగ్ ఫర్ వన్ మూవీ అండ్ అ వెబ్ సిరీస్, తెలుగు వెబ్ సిరీస్. ఓ గుడ్ గుడ్. ఎప్పుడెప్పుడు ఈ లాక్డౌన్ అయిపోతుందా అని మేము కూడా చూస్తున్నాం. మళ్ళీ మీరు రావాలి ఆన్ స్క్రీన్, వెండి తెరపైన మాకు పాత అర్చన కనపడాలి. యా. సో జగదీష్ గారు, ఏ ఏ పనుల్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంట్లో? అర్చనకి హెల్ప్ చేస్తూ ఉన్నారా? చేస్తున్నాను, ఆల్మోస్ట్ అన్ని పనులు చేస్తాను. అంటే ఎలాగా? బాటిల్ నింపడం, ఫ్రిడ్జ్ లోంచి తీసి పెట్టడం, నిజంగా చేస్తున్నారు అయితే? Jagdish, in that way, I think we distribute work, and tanu నాకు help చేస్తూ ఉంటారు. Like if I am assembling my clothes and all, tanu వచ్చి ఒక section assort చేస్తాడు. Then cooking, we switch this thing అన్నమాట, turns. So ఇప్పుడు నేను ఎప్పుడన్నా past 4-5 days నుంచి ఇంకా ఎక్కువ చేసేస్తున్నాను ఇంటెన్సిటీ. సో he'll be like, okay ఆగు, నువ్వు ఇలా ఇష్టం చేసేసి నిన్న ఏమో కళ్ళు తిరిగిపోయాయి, నాకు అలా కళ్ళు తిరిగిపోయా చెమటకి బికాస్ ఆఫ్ ద వేడి. ఈజ్ లైక్, తల్లి నువ్వు ఇలా ఆపు, గట్ట పట్టుకొని ఇలా అబ్బా చేసేస్తున్నావు ఏంటి అనేసి. సో ఎస్టర్డే ఈ సో అలా వి స్విచ్చింగ్ టర్న్స్, నథింగ్ లైక్ దట్. యా, హి టేక్స్ టర్న్స్. చాలా హి షేర్స్ అ లాట్ ఆఫ్. ఓకే. సో పని టైంలో ఎలాగో బిజీగా ఉంటారు. సో మనకున్న 24 అవర్స్లో పని కాసేపు, నిద్ర కాసేపు పక్కన పెడితే మిగతా టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు? ఏం చూస్తున్నారు? మీ మూవీస్, పాత మూవీస్ మీవి ఏమైనా చూసుకుంటూ ఉన్నారా? నెట్ఫ్లిక్స్, అమెజాన్, అంటే ఇంకా కంప్లీట్లీ వాంట్ ఏవేవి సిరీస్, మన పెండింగ్ సిరీస్ ఉంటాయి చూడండి, అవన్నీ చెక్ లిస్ట్ లో పెట్టుకొని, సో ఐఎమ్ one after the other we play, మేము లూడో కూడా ఆడతాం. ఓ, లూడో ఊరికే టైం పాస్ ఆడుతున్నారా, డబ్బులు పెట్టి ఆడుతున్నారా? నో డబ్బులు. డబ్బులు పే నేర్పిస్తున్నాడు నాకు, సో పే కార్డ్ నేర్పిస్తున్నాడు జగదీష్. డబ్బు తీసుకొని నేర్పిస్తున్నారా? కోచ్, లూడో కోచ్? లేదండి, తెలియని ఆట అదే, అక్కడే కదా ఎక్కువ డబ్బులు వచ్చేది. ఇవన్నీ చెప్పడం లేదు టీవీలో. గుడ్ గుడ్. లాక్డౌన్ తర్వాత ఒక విల్లా కొనేద్దాం. నో, బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నో. సో నాకు కొన్ని ఉంటాయి కదా మనకి, ఐ ప్లే చెస్, సో నాకు బట్ కార్డ్స్ రాదు. సో ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. సో అలా దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ జగదీష్ ఆల్సో, నేను ప్రేయర్ అండ్ మెడిటేషన్ చాలా చేస్తాను అనమాట. సో జగదీష్ అది కూడా చేస్తున్నాను. సో నేను అది కూడా వృత్తేశాను అన్నమాట జగదీష్కి. సో హీస్ డూయింగ్ దాట్ నౌ ఎవ్రీ డే. బట్ ఆన్ అ వెరీ పాజిటివ్ సైడ్, మేము ఈ టైంని మా హోల్, అంటే మ్యారేజ్ తర్వాత ట్రావెలింగ్, యునో లాట్, అసలు టైమ్స్ అనేవి టోటలీ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోయాయి. బట్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఆర్ రొటీన్ ఇన్ యునో కంట్రోల్. పొద్దున్నే లేవడం టైంకి, and trying to do our meditation, then yoga, all that routine, we want to set it now completely. Archana, what about dance? We know you are a very good classical dancer. Dance, I forgot, I dance, he knows that. I play music. చేస్తున్నారా ఈ టైంలో? ప్రాక్టీస్ చేస్తున్నారా? Yeah. గుడ్. అది రెగ్యులర్ యాక్టివిటీ. సో అది కోచింగ్ ఏం తీసుకోవట్లేదా మీరు మరి?
లైట్ గా అండి, వెనకాల నుంచి లైట్ గా ఆడతాం. ఓకే, మీ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే చూడాలని ఉంది యాక్చువల్గా. చిన్న వీడియో అలాంటిది ఏమైనా ఈ లాక్డౌన్ టైంలో రిలీజ్ చేయొచ్చు కదా. బట్ చేస్తాం, గుడ్ ఐడియా, నేను చేస్తాను కదా. ఫైన్. మా సాంగీతం చేసాము, ప్రాక్టీస్ ఆఫ్ డాన్స్ నేను చేసేస్తూ ఉంటాను ఇంట్లో, బికాస్ నాకు ఐ ఎంజాయ్ డాన్సింగ్. ఓకే, జగదీష్ గారు, వాట్ ఈస్ దట్ యూ లైక్ మోస్ట్ ఇన్ అర్చన? Beauty. And then she's hey, madam, చెప్పనివ్వండి. first అండి అందం, and then honesty, and then straightforward, love, and very adorable, very naughty. So అన్ని ప్రేమ ఇచ్చి ఇచ్చి ఇప్పుడు చేసేస్తూ ఉంటాను. ఇవన్నీ దాదాపుగా అర్చనని క్లోజ్గా మా లాంటి వాళ్ళు, కొంచెం బాగా తెలిసిన వాళ్ళు అర్చనలో ఇవన్నీ ఉన్నాయని మాకు తెలుసు. మాకు తెలియనిది అర్చనలో ఏదైనా ఒక విషయం చెప్పాలి. చెప్పాను కదా, లాక్డౌన్ సీక్రెట్స్ ఉంటాయి ఈ ప్రోగ్రాంలో. సారీ అండి, మీరు చెప్పేస్తాను. అందరూ అమ్మాయికి ఇన్నసెంట్ గర్ల్ అనుకుంటారు, అది మాత్రం లేదండి. చాలా బ్రిలియంట్, చాలా బ్రిలియంట్. See, I am a combination of innocence and brilliance. Inno brilliance. That's a new word. Good. One more thing మేము ఏం చేస్తున్నాం అంటే, వీఆర్ ట్రైంగ్ టు, నాకు బేసికల్లీ నిన్న కళ్ళు తిరిగాయి అన్నాను కదా, డీహైడ్రేషన్ వచ్చి, నాకు నిజంగా భయం వేస్తుంది. వాట్ వాస్ హ్యాపెనింగ్ ఈ వేడికి ఉన్నాము, ఎక్స్ట్రీమ్ వేడికి, ఆ పర్స్పిరేషన్ వలన జస్ట్ ఫెల్ సో డీహైడ్రేటెడ్. అండ్ జగదీష్ ఇమీడియట్ గా నాకు లైమ్ వాటర్, I kept having lime water, and I would want to just tell everybody, I mean, lime water, best source of, natural source of vitamin C, and ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆ dehydration అవ్వకుండా having it will also strengthen your immune system. So yeah, I just wanted to share a few tips also on you today. Yeah, this is one thing. Lots of lime water, and అప్పుడప్పుడు పసుపు అండ్ హాట్ వాటర్. ఐ థింక్ అందరూ చెప్తున్నారు కూడా, బట్ ఇట్స్ రియల్లీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్. మనల్ని కీప్ ప్రొటెక్టెడ్. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అర్చన అండ్ జగదీష్ గారు. కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో ఎస్పెషల్లీ ఇంట్లో నుంచి మా కోసం టైం స్పెండ్ చేశారు. అండ్ ఆడియన్స్ కూడా కరోనా టైంలో ఎలాంటి టిప్స్ తీసుకొని మీరు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి, ఎలా కరోనా బారిన నుంచి తప్పించుకోవాలని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అర్చన. అండ్ మీరు మాత్రం డాన్స్ వీడియోని మాత్రం మర్చిపోవద్దు, ఫస్ట్ మాకే పంపించండి. యా, థ్యాంక్ యూ. Thank you. నైస్ టాకింగ్ టు యూ. Stay safe, stay home, everybody stay safe, and stay home and stay safe. థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.